హాయ్ అండి. నేను మీ తరపుని అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. అత్తయ్య వాళ్ళ నేల మీద మొక్కలు చూడండి ఎంత ఏపుగా పెరిగినాయో. కుండీలో మొక్క కన్నా ఎలాగైనా నేల మీద మొక్కలు బాగుంటాయి కదా. కనకాంబరాలు, పూల మొక్కలు, ఆకులు అవి చాలా పెట్టిందండి. అంతకుముందు కూరగాయల మొక్కలు కూడా పెట్టేది. వంగ, బెండ, తొండ, గోంగూర మొత్తం పెట్టేది. కాకపోతే కోతులు వస్తున్నాయంట. ఆ కోతులు వస్తున్నాయని చెప్పేసి ఆ కూరగాయలు లేకుండా ఆకుకూరల వరకే ఉంచారు. ఆ జామ చెట్టుకు కూడా వస్తున్నాయంట. ఎలాగోలా కాపలా కాస్తున్నారు. కరివేపాకు చెట్టుకు మొన్న చీడపడింది. చాలా పెద్ద చెట్టు. అది కర్ర పెట్టి వంచి మరీ కోసం ఇప్పుడు ఎగురు వస్తుంది. అత్తయ్య అయితే చక్కగా తాలింపు పొయ్యి మీద పెట్టి గోడ మీద నుంచి 2 రెమ్మలు కోసి ఫ్రెష్గా వేసిద్ది. నిమ్మ చెట్టుకి ఇంకా పూత వచ్చింది. ఇప్పుడే కాయలు లేవు. అత్తయ్య వాళ్ళకి ఒక గేదె ఉందండి. అత్తయ్య చూసిద్ది ఈ గేదెల పని, ఈ ఇంటి పని, ఈ మొక్కలు మొత్తం అత్తయ్య చూసుకుంటుంది. మామయ్య పొలం పని అది చూసుకుంటారు. ఒక గేదె ఉంది. వాళ్ళ వరకే చేసుకుంటారు ఇక చేయలేక. మా వరకు మేము బయట వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. అత్తయ్య వాళ్ళకి ఈ గేదె పాలు సరిపోతాయి. చావిడి గేదె ఇదిగోండి తీసిన వీడియో. థ్యాంక్ యూ అండి.